వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు బీబీజే ప్రముఖ ఆణిముత్యం కడమంచి శ్రీనివాసరావు గారిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామండి. ఎందుకంటే కడమంచి శ్రీనివాసరావు గారు అనేక ఉద్యమాలు చేస్తూ బీబీజే జాతి గురించి నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఈరోజు కలుస్తున్నాం సార్. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి నుంచి కడమంచి శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగ సోదరి మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి నేను 2015లో ముగ్గురు వ్యక్తులను కలిసి ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితిని స్థాపించాం. మరి స్థాపించిన కాడి నుంచి అనేకమైన పోరాటాలు, అనేకమైన ఉద్యమాలలో నేను పాల్గొని మన ఒక జాతి భవిష్యత్తు కోసం అనేకమైన పోరాటాలు చేస్తున్నాను సార్. ఇంకా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఏవైనా చేయగలనని కోరుకుంటున్నాను. చెప్పండి సార్ కడమంచి శ్రీనివాసరావు గారు, మరి ఈ హక్కుల పోరాట సమితిలో మీరు ఎటువంటి ఉద్యమాలు పాల్గొన్నారు? మీ యొక్క పాత్ర ఏమిటి చెప్పగలుగుతారా? ఓకే సార్. మరి ఈ యొక్క హక్కుల పోరాట స్థాపించిన కాడి నుంచి సార్, మరి నేను అనేకమైన పోరాటాలు, ఒక రీల నిరాహార దీక్షలు కానివ్వండి, ఆమరణ నిరాహార దీక్షలు కానివ్వండి, భారీ బహిరంగ సభల్లో కూడా అనేకమైన ఉద్యమాలలో నేను పాల్గొనడం జరిగింది. ఈ హక్కుల పోరాట సమితి నుంచి పాదయాత్రలు కూడా నేను శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కూడా నేను పాదయాత్ర చేయడం జరిగింది మిత్రులారా. అనేకమైన పోరాటాలు చేశాను. అదే కాక మరి ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గం, నర్సాపేట పార్లమెంటు నియోజకవర్గంలో మరి శ్రీకృష్ణదేవరాయల వారికి కూడా మరి సాతులూరు మండలం, సాతులూరు గ్రామంలో ఆయన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చినప్పుడు 200 మంది విద్యార్థులతోని మరి ఎంపీ గారండి, 4 ఎమ్మెల్యేలకు వాళ్ళని విద్యార్థులను కూర్చోబెట్టి వీళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం, మా క్యాస్ట్ లేక మేము అల్లాడిపోతున్నాం, వీళ్ళ పరిస్థితి ఏందని నేను అడగ్గా వాళ్ళు ఖచ్చితంగా మీ ఒక సమస్యని నేను కేంద్రానికి తీసుకెళ్ళి మీ ఒక విధి విధానాలని కేంద్రం పెద్దవాళ్ళతో మాట్లాడతానని అక్కడున్న విద్యార్థుల్ని ఫోటోలు తీసుకొని, అక్కడున్న బేడబుడగ సంఘాలని వాళ్ళ సీసీతో ఫోటోలు తీపించుకొని, నా మెమోరీ తీసుకొని, నా ఒక మెమోరీని తీసుకెళ్ళారు సార్. టీడీపీ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంపీలతో మంత్రులతో కలిసి కూడా ఆయనకి మెమోరాండం ఇవ్వటం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వంలో మరి మన జగన్ గారికి కూడా మరి బస్సు యాత్ర వస్తే గుంటూరు జిల్లాలో కూడా అనేకమైన ఉద్యమాల నాయకులతో పోయి కూడా ఆయనకి వినతి పత్రం ఇవ్వటం కూడా జరిగింది. అనేకమైన పోరాటాల్లో నేను పాల్గొన్నా మిత్రులారా. ఓకే కడమంచి శ్రీనివాసరావు గారు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అనేక మందిని కలిశారు, మరి అందరితో పాటు మధు గారితో కూడా పోరాడారు, ఆయనతో కూడా మీరు కలిసి పనిచేశారు. ఓకే, మంచి మాటే. మరి ఇప్పటి వరకు కూడా మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ బీబీజీ జాతికి ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? సార్, మీరు అడిగిన క్వశ్చన్కి సార్, మరి అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం, మేము చేస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి మిగతా సంఘాల వారు కూడా అనేకమైన పోరాటాలు చేస్తున్నారు, తప్పులేదు. కానీ మాకు జేసీ శర్మ ఇచ్చిన రిపోర్టు ఒకటి, కానీ మేము చెప్పే సమాధానాలు ఒకటి అవుతుంది. ఒక నాయకుడు 5 లక్షల మంది అని ఇస్తున్నాడు, మరి ఒక నాయకుడు 80,000 మంది అని ఇస్తున్నాడు, ఒక నాయకుడు అసలు 10,000 మందిమే ఇస్తున్నాడు, ఇంకొక నాయకుడు ఉన్నాడు ఆయన ఎంత ఇస్తున్నాడో లెక్కలేదు. మరి మేము ఈ ఒక్క నివేదికలు, మేము ఇచ్చే మెమోరణాలు మరి ఇక్కడున్న ముఖ్యమంత్రులకు ఇస్తున్నాము, ఎంపీలకు ఇస్తున్నాము, మరి కేంద్రానికి వెళ్తే కేంద్రంలో కూడా ఇదే విధానాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇన్ని విధానాలుగా ఇస్తుంటే దాన్ని ఏది కరెక్ట్గా లెక్క చేయాలి? మేము ఉన్నది జేసీ శర్మ రిపోర్టు, ఆ ఒక నివేదిక ఇచ్చింటే మాకు ఎప్పుడో అయిపోయేది, మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడో వచ్చేది. కానీ ఈగోలకు పోయి మరి మేము చేసి అనేకమైన కారణాలు, ఇలాగా సంఘంలో కొందరు నాయకులు ఈ విధంగా అనేకమైన రకాలుగా ఈ యొక్క మెమోరాలు ఇవ్వటం వలన మాకు కొంత ఈ సమస్య ఏర్పడుతుంది. కరెక్టే అండి కడమంచి శ్రీనివాసరావు గారు, మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మరి నాయకులు ఇట్లా లక్షల్లో ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్క రెఫరెండం ఇస్తున్నారని చెప్పి, రిప్రజెంటేషన్ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మరి నాయకుల ద్వారా, అధికారుల ద్వారా మీకు తెలుస్తుందా? మీరు ఊహించుకొని మరి ఈ మాటలు అంటున్నారా? కొద్దిగా క్లుప్తంగా, ఎందుకంటే బీబీజీ జాతికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? అయితే మరి మా ఒక సమస్య ఏంట, మా గురించి ఎందుకు ఈ ఒక ఫైలు రిటర్న్ ఎందుకు వస్తుందనంటే, మాలో వాళ్ళ కొంతమంది మీటింగుల్లో కానీ, కొంత రిప్రజెంటేషన్లో కానివ్వండి, మరి ఎవరిష్టానుసారం వాళ్ళు చెప్పడం జరుగుతున్నది, ఎవరిష్టానుసారం వాళ్ళు ఇవ్వటం జరుగుతున్నది. అలాగే మరి కొందరు మేధావుల్ని, కొందరు నాయకులని,
కొందరు అధికారుల్ని మేము విచారించగా వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే మీలోనే మీకు పొందిక లేదు, మీలోనే మీకు పొత్తులు కుదరవు, ఇలాగైతే మీ క్యాస్ట్ మీరు ఎలా సాధించుకుంటారని కూడా వాళ్ళు మమ్మల్ని అడగటం జరిగింది సార్. మరి మా ఒక బాధని మేము ఎవరికి తెలియపరచుకోవాలి? దానికోసమనే మేము అనేకమైన సమస్యల్లో ఇప్పుడు పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. చదువుకున్న పిల్లల జీవితాలు, ఎంతో గొప్ప చదువులు చదవాల్సిన పిల్లల జీవితాలు కూడా క్యాష్ లేదు, మనకు రాదే అనే సమస్యతో పిల్లల చదువులు కూడా మానేసుకుంటున్నారు. కడమంచి శ్రీనివాసరావు గారు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి పంపిస్తున్నారు ఇది అసెంబ్లీ నుండి ఢిల్లీ. మరి చంద్రబాబు నాయుడు గారి మా హయాంలోనూ రిటర్న్ వచ్చేసింది ఫైల్, అలాగే జగన్ గారి హయాంలోనూ రిటర్న్ వచ్చింది ఫైల్. మళ్ళీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఢిల్లీ వెళ్ళింది. మరి ఇది కూడా ఇప్పుడు వస్తుందా? మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? ఈ ఒక్క ప్రభుత్వంలో మనకి మంచి జరిగే అవకాశం ఉందా లేదా? మీ అభిప్రాయం చెప్పగలుగుతారా సార్? ఖచ్చితంగా సార్, మీరు అడిగిన క్వశ్చన్కి నా సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు బేడ బుడగ జంగం ఎస్సీ కుల దీర్ఘ పత్రం ఖచ్చితంగా మాకు వస్తుంది. ఖచ్చితంగా మరి మన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన పెట్టిన ఆ ఒక తీర్మానానికి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇవ్వటానికి సుముఖంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. మరి నరేంద్ర మోదీ గారు పైన మాకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సంఘాల వాళ్ళు ఒక్కటై ఒకే రిప్రజెంటేషన్తో, ఒకే మెమోరియాతో, ఒకే నినాదంతో పోతే మేము బేడ బుడగ జంగం హక్కుల ఇక్కడ ఖచ్చితంగా మనం ఎస్సీ కుల